నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా మంచి స్టోరీ చెప్పండి రమ్మగారు. ఇల్లరికన్ స్టోరీ చెప్తా. పూర్వం ఓ పట్టణానికి చుట్టుపక్కల పల్లెలు ఉండేవిగా. ఒక పల్లెటూరులో శివయ్య గారని ఒక ఆయన ఉండేవాడు. ఈ శివయ్య గారికి జయదేవుడు అని ఒక కొడుకున్నాడు. ఈ స్కూల్లో ప్రాథమిక పాఠశాలలు అవి ఉండేవి. అక్కడ చక్కగా చదువుకున్నాడు. అబ్బాయికి మంచి మార్కులు వచ్చినాయి. బాగా చదువుకుంటే పై చదువులకి పట్నం పంపించాలనుకున్నారు. కానీ వాళ్ళ దగ్గర పెద్ద డబ్బు ఏమీ లేదు. ఈ పిల్లాడు ఏమనుకున్నాడు, ఇంత మటుకు చదివా ఇంకా ఎందుకు, చదువు మానేసి నాన్నకి పని పాటల్లో సహాయం చేయాలని భావించాడు. తండ్రికి ఒప్పుకోలే. ఊళ్ళో వాళ్ళందరూ అనేవాళ్ళు, అబ్బా మీ వాడు ఎంత తెలివిగలవాడో, ఏ చదివితే అది వచ్చేస్తున్న వాడికి, శాస్త్రాలు చదివించాలి, వాడిని అది చదివితే ఉన్నతాధికారి అవుతాడు, ప్రభుత్వాధికారి అవుతాడు, అట్లా అనేవాళ్ళు. మిగిలిన ఏ పిల్లలకి వీడుకున్నంత జ్ఞానం ఉండేది కాదు, ఈ జయదేవుడికున్నంత. అయితే ఆయన ఏమన్నాడు, నాయన నువ్వు మట్టి పిసుకునే పని ఎందుకురా నీకు, నాకంటే చదువు రాలేదు, ఏదో అక్షరాలు వచ్చినాయి, చదువు ఇక్కడున్నా, నీకు బాగా గట్టిగా చదువు వచ్చే లక్షణం ఉంది, దాంట్లోనే నువ్వు ముందుకెళ్దు, కానీ వ్యవసాయానికి ఏముంది, రేపొద్దున ఉద్యోగ విరమణ అయ్యాక ఇక్కడికే రావచ్చు, మన ఊరికేను అని బాగా బతిమలాడాడు. బతిమలాడి ఏం చేశాడు, పొలం తాకట్టు పెట్టి పిల్లవాడిని పై చదువులకి పట్నం పంపారు. ఆ పట్టణంలో ఏదో పెద్ద కళాశాల లాంటిది ఉంది. అందులో ఇంచుమించుగా ప్రప్రథముడుగా నిలిచాడు ఈ అబ్బాయి, ఈ జయదేవుడు. కళాశాల టాప్ ఏమంటారు, కాలేజ్ టాపర్గా ఉన్నాడనమాట. అయితే ఏ కళాశాలలో అయితే ఈ అబ్బాయి చదువుకోవటానికి వెళ్ళాడో దానికి ఈ మేనేజింగ్ ట్రస్టీలు బోర్డులు బోర్డంతమంది ఉంటారు కదా జనము. ఆ ఉన్న వాళ్ళల్లో ఒక ఆయన ధనరాజు గారని, ఆయన మంచి ధనవంతుడు. ఆయనకు ఒక్కటే ఒక కూతురు ఉంది. ఆ ఒక్క కూతురు. సరే ఈయన ఏమనుకున్నాడు, ఈ కుర్రాడిని చూస్తే ఆయనకి నచ్చింది, పిల్లాడు బాగున్నాడు, మన అమ్మాయికి ఈడైన వాడు, మరి చదువు అయితే బ్రహ్మాండంగా వచ్చింది, వ్యాపారంలో పెడితే ఈ తెలివితేటలకు ఇంకా వ్యాపారం వృద్ధి చెందుతుంది, ఉద్యోగం అయితే వ్యాపారం అయినా చేయించుకోవచ్చు, ఈయనకి పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయి. ఈయన ఏమనుకున్నాడు, వీళ్ళ ఇల్లు వాకిలి అన్నీ కనుక్కున్నాడు. వీళ్ళకి తల్లిదండ్రులకి లేక లేక ఒక కొడుకు, ఒక పిల్లాడైతే బాధ ఏముంది. ఆయన ఆలోచించి ఓ రోజు రాబోయి మా ఇంటి భోజనానికి అని ఈ చదువు అయిపోయి ఇంకా గవర్నమెంట్ ఉద్యోగాలు ఏవో కొన్ని ఉన్నాయి, అప్పుడు నడిచేటువంటి జమీందారుల తాలూకు ఒక ఉద్యోగం ఏదో తీసుకున్నాడు. ఇంటికి రమ్మని పిలుచుకెళ్తే వాళ్ళ ఇంట్లో చక్కగా భోజనం పెట్టారు. ఈ ధనరాజు గారి కూతురు పేరు దీపిక. పిల్ల చక్కగా ఉంటుంది, అందంగా ఉంది, చక్కగా చలాకీగా కబుర్లు మాట మంచి చెప్తుంది. వాళ్ళ ఇంట్లో వంటలు బాగున్నాయి. ఈ భోజనాలు అవి అయ్యాక ఈయన ఏమన్నాడు, ఆ కుర్రాడు చెప్పాడు, ఎంతో బాగుందండి మీ ఇంట్లో వంట, అది బాగుందని చెప్పేసరికి రోజు తినచ్చోయి మా అమ్మాయి చేతి వంట, మా పిల్లని పెళ్లి చేసుకోమన్నాడు. పెళ్లి చేసుకుని మా ఇంట్లోనే ఇల్లరికం ఉండిపోదు కానీ అని అడిగితే ఈయనంటే అబ్బాయి ఒప్పుకోవాలి జయదేవుడు. అబ్బాయి కాదండి, మా అమ్మ నాన్నలకి నేను ఒక్కడనే కొడుకుని, ఇల్లరికం వచ్చి మీ ఇంట్లో ఉంటే మా అమ్మ నాన్న నేను చూసుకునేది ఎట్లా, అదే కదా, అట్లా కుదరదండి, నాకు ఆసక్తి లేదు, మా అమ్మాయి నచ్చింది పాయింటే, కానీ ఇల్లరికం ఆలోచన మాత్రం నేను చేయను, మా అమ్మ నాన్నని సుఖపెట్టాలి కదా, మరి ఇంత పెద్దవాడిని అయ్యాను, ఇంత చదువుకున్నాను, ఏదో ఒక మంచి ఉద్యోగం ఉంది, వ్యాపారంలో అయినా నేను చేయగలుగుతాను, నాకు కుదరదండి అన్నాడు. అయితే ధనరాజు గారు అన్నాడు, దానికేముందో, మీ అమ్మా నాన్నలకు నువ్వు ఒకడవే కొడుకువి, మీ పొలం ఎటాగో సగం తాకట్లో ఉంది, కొంత పొలం ఉంది, అంతే కదా, మీ అమ్మా నాన్నతోటే మాట్లాడతాను, వాళ్ళు కూడా వచ్చి మనతోటే ఉండొచ్చు, హాయిగా అందరం ఒక్కప్పు కిందే ఉందాము అని లైన్లో పెట్టాడు. అయితే అబ్బాయి మా అమ్మా నాన్న ఒప్పుకుంటే చూద్దాంలేంటి అన్నాడు. ఈయన పోయి పెద్ద మనిషి తరహాగా ఆ పల్లెటూరు వెళ్ళి ఆ శివయ్య గారితో మాట్లాడాడు. లేక ఒక పిల్లని దూరం ఇవ్వటం ఇష్టం లేదు, మేము మాత్రం ఎవరిని చూసి బతుకుతాం, ఆ పిల్లకి పిల్ల చెల్లా కలిగారనుకోండి, వాళ్ళని పెంచుకోవడానికి దానికి బాగుంటుంది, అబ్బాయికి వ్యాపారానికి నేను మదుపు పెడతాను, అతను చిన్న ఉద్యోగంలో ఉండాల్సిన అవసరం లేదు, అంత తెలివైనవాడు, మీరు మా దగ్గరే ఉండొచ్చు, ఇలాంటివేవో చెప్పారు. చెప్తే వాళ్ళు బాగా ఆలోచించుకుని వాళ్ళు ఏమన్నారు, మనకి ఒక పిల్లాడు ఇక్కడ వాడికి తోడా పాడా, అత్తారింట్లో ఉంటే వాళ్ళు ముద్దు ముచ్చట అన్నీ చూసుకుంటారు. వాళ్ళు ఏమన్నారు, జయదేవుడితో ఏం పర్వాలేదురా అయ్యా, పిల్ల లక్షణంగా ఉంది, తండ్రి మంచి బుద్ధిమంతుడిగా కనపడుతున్నాడు, చేసుకో హాయిగా అని చెప్పారు. సరే పెళ్ళుమని చేశారు వివాహం. ఈ పెద్దవాళ్ళిద్దరూ పట్టణానికి వచ్చారు, వాళ్ళ చుట్టాలు పక్కాలు అందరూ వచ్చారు. పెళ్ళికి వచ్చినప్పుడు ఏమంటారు, అబ్బో వీళ్ళ వైభోగం, మనలాంటి పల్లెటూరు వాళ్ళం వీళ్ళ మధ్యలో ఏమి ముడతాం, అలా అవుతుంది చూడు. అవును, మనము మనకి వాళ్ళకి కొంత ఏమంటారు స్టేటస్లో తేడాలు ఉంటే కనుక వాళ్ళ జీవన విధానం వేరే ఉంటుంది, మనది వేరే ఉంటుంది. పల్లెటూరు వాళ్ళు ఈ పట్టణవాసపు పోకట్ల మధ్యలో ఈమడలేరు. వీళ్ళు ఏమనుకున్నారు, అప్పుడప్పుడు వచ్చి పిల్లవాడు చూస్తాడు, ఇన్నాళ్ళు చదువుకుండలా అటగే ఉంటాడు, ఏముందిలే అని
మేము ఇక్కడికి రాలేములేండి, మా ఇంట్లో మేము ఉంటామని చెప్పేశారు. వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయారు. పెళ్లి తర్వాత కొద్ది రోజులు ఇక్కడ గడిపి కోడల్ని కాస్త ముద్దుగా ముచ్చటగా నాలుగు చూసుకుని ఏదో పెట్టగలిగింది పెట్టుకుని, అబ్బాయి ఎట్లాగో ఉద్యోగం చేసినాడు, వాళ్ళ పొలం అంతా తాకట్లో నుంచి వచ్చేసింది బయటికి. వాళ్ళ వ్యవసాయం వాళ్ళు చేసుకుంటూ ఊరు వెళ్ళిపోతామని వెళ్ళిపోయారు. ఒకరోజు ఏమైంది, 15 రోజులు నెల రోజులు గడిచిన తర్వాత జయదేవుడికి కొంచెం బెంగ వచ్చింది, మా అమ్మ నాన్న వెళ్ళిపోయారని. మామగారు ఏమన్నాడు, ఒక పనివాడిని పిలిచి, ఒరే ఈ డబ్బులు 1000 వరహాలు తీసుకెళ్ళి పల్లెటూరులో ఉన్న మా బావగారికి ఇచ్చిరారా అని వాడి చేతిలో పెట్టాడు. అది జయదేవుడు ఎదురుగుండానే చేశాడు. ఏమన్నాడు, మీ అమ్మ నాన్న ఈ పట్టణవాసంలో ఏమడలేరయ్యా, పెద్దవాళ్ళు, వాళ్ళు కూడా మా పల్లెటూరు పద్ధతులు వేరు, ఇక్కడ పద్ధతులు వేరు, ఇక్కడ ఏమడలేమని అన్నారు కదా, వాళ్ళ జీవితం హాయిగా వెళ్ళిపోతుంది. 4 పని వాళ్ళని పెట్టుకుని ఆ వ్యవసాయం నడిపించుకుంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు సుఖంగా ఉంటారు. ఈ 1000 వరహాలు వాళ్ళ కోసమే పంపిస్తున్నాను అని చెప్పాడు. జయదేవుడు నమ్మి స్థిమితంగా ఉన్నాడు. అమ్మ నాన్నకి పని ఎలాగో చుట్టుపక్కల చుట్టాలు పక్కల అక్కడే ఉన్నారు, అవును. వాళ్ళ జాతి వాళ్ళంతా అక్కడే ఉన్నారు. వ్యవసాయానికి సహాయం నాన్నకి ఏముంది, డబ్బులు ఇచ్చి పంపించారు కదా, వాళ్ళే చూస్తారని ఊరుకున్నాడు. ఒక 8 నెలలో 10 నెలలో గడిచింది. ఉత్తరాలు పత్రాలు నడిచేవి తప్పిస్తే ఎవరో వచ్చిన మనిషి ఒకటి జాబ్ పట్టుకొచ్చేవాడు, మేము కులాసాగా ఉన్నాను నాయన, ఇలాంటివి కనపడేవి. ఈ అబ్బాయి స్థిమితంగా ఉన్నాడు. మామగారు ఏదో కొత్త బిజినెస్ డెవలప్ చేశాడు. ఈ అబ్బాయి మంచి జోరుగా అందులో ఉన్నాడు. దీపిక కూడా చక్కగా ఉండేది, భార్యాభర్త అన్యోన్యంగా ఉండేవాడు. ఒకనాడు ఎవరో ఒక దూరపు చుట్టం ఇక పట్టణంలో పనుండొచ్చి ఒక వ్యాపారపు కూడల్లో జయదేవుడు కనపడ్డాడు. కనపడి ఆయనతో పాటు వెళ్ళింటికి వచ్చాడు. జయదేవుడితో పాటు ఇంటికి వచ్చాడు. వచ్చి ఎంత బ్రహ్మాండంగా ఉంది ఇల్లు వాకిలి, నువ్వు ఇక్కడ హాయిగానే ఉన్నావు, మీ అమ్మ నాన్న ఇబ్బంది పడుతున్నారు ఆ పల్లెటూరులో, అదేమిరా అబ్బాయి అలా వదిలేసావు అన్నాడు. అనగానే ఈ కుర్రాడు అన్నాడు, అదేం లేదు బాబయ్య, వదిలేయటం ఏముంది, మా అమ్మ నాన్న ఇల్లరికానికి ఒప్పుకున్నారు, ఇక్కడే వచ్చి ఉండమన్నాం, వాళ్ళు మేము ఉండలేమన్నారు, మా మామగారే 1000 వరహాలు పంపించారు, పని వాళ్ళని పెట్టుకుని స్థిమితంగా ఉండండి అని. మా అమ్మ నాన్న హాయిగానే ఉన్నారనుకుంటా, నేను కూడా ఈ కొత్త వ్యాపారపు పనులలో తలమునకలుగా ఉండి ఇంకా వెళ్ళలేదు, ఎప్పుడో రేపు పండగలు ఎప్పుడెప్పుడో వెళ్ళి చూసొస్తాననేసరికల్లా 1000 వరహాల మీ మామగారు పంపించాడా, ఎప్పుడురా నాకు తెలీదే అన్నాడు. నాకు తెలుసు బాబయ్య, నా ఎదురుగుండానే పనివాడికి ఇచ్చి పంపించాడంటే, మీ ఇంటి నుంచి మన ఊరు ఒక్క పనివాడు కూడా రాలా, ఊళ్ళోకి 10 రూపాయలు వస్తే మొత్తం అంతా తెలుస్తుంది. 1000 వరహాలు వచ్చినాయంటే ఇప్పటి డబ్బులు ఏ 10 లక్షలతోటో సమానం. అది పెద్ద అమౌంట్. అంత పెద్ద మొత్తం మీ అమ్మా నాన్న దగ్గర చేరితే నాకు తెలియకుండా ఎట్లా ఉంటుంది, నేనేమో మా ఇల్లేమో పక్కనే కదా, అంతేగా, వాళ్ళు ఇదివరకటి పద్ధతిలోనే ఉన్నారు, వ్యవసాయం పని ఒంటి చేత్తో చేస్తున్నాడు మీ నాన్న. అండ్ ముఖ్యమైనది ఏంటంటే 4-5 ఏళ్ల నాటికి ఇప్పటికీ పెద్దవాడయ్యాడు అనేసరికి ఇతను ఆశ్చర్యపోయాడు. ఓహో సరే అనుకుని సరేలేండి అన్నాడు. ఆ వచ్చిన చుట్టం వెళ్ళిపోయాడు. ఆ చుట్టం వెళ్ళిన 5-6 రోజులకి దీపికకి ఏదో అనారోగ్యం మొదలైంది. కొద్దిగా జలుబు చేసింది, తర్వాత దగ్గు వచ్చింది, ఏమిటో మంచం మించి లేవలేకపోయేది. ఓ వైద్యుడిని పిలిచారు. వైద్యుడు వచ్చాడు, ఏదో మందు వేసాడు. మందుగానే ఉంది, పిల్లగానే ఉంది, మంచం మీద లేచేది కాదు. ఎప్పుడు చూసినా అంటూ ఉండేది. ఆ తండ్రి ఆ పిల్ల మూలుగు వినలేకపోయేవాడు. అయ్యో పిల్ల మూలుగుతోంది, ఏమిటో బాధపడుతోంది, దానికి ఊపిరాటల్లా, దానికి గాలి జాలటల్లా. 10 రోజులు తిరిగాడు వైద్యుడు. 11వ రోజున అన్నాడు, ఏమిటో ఈ పిల్ల ఇక్కడ రెక్కొంటలేదండి, ఏదైనా చక్కగా మంచి గాలి వచ్చే చోటకి పంపించండి, చెట్లు గిట్లు ఉండాలి, మన పట్టణం కదా, ఇక్కడ ఏమిటంటే కొంచెం కాలువలు అవి ఉంటాయి, ఇళ్ళు సమర్థంగా ఉంటాయి, దగ్గరగా ఉంటాయి, జనసమర్థం హెచ్చు. అట్లా కాకుండా ఇల్లు తెరిపిగా ఇళ్ళుండి, కాస్త జాగా ఉండి, 4 మొక్కలుండి, పక్షి కూతలు అవి వినపడుతూ ఉండి, అంటే ఆకాశం కనపడేలాగా ఉండి, అట్లా ఎక్కడికైనా మార్చండి అన్నాడు. మార్చండి అంటే ఈ జయదేవుడు అన్నాడు, ఎక్కడికో మార్చడం ఎందుకండి, మా ఊళ్ళో మా ఇల్లు ఇట్టగే ఉంటుంది, మాది విశాలమైన జాగా, మధ్యలో ఇల్లు, చుట్టూతా చెట్లు, తెల్లారితే పక్షులు కిలకిలారావాలతోటే లేస్తాం, కోడి కూతలు బాగా వినపడతాయి అన్నాడు. అనేసరికల్లా ఈ దీపికంది అక్కడ తీసుకెళ్ళబా నన్ను అంది. ఈయన ఇంకేమో కాదని లేపోయాడు. పిల్లని అత్తారింటి పంపటం ఆయనకి ఇష్టం లేదు, అదేదో పిచ్చి పల్లెటూరు. కానీ ఇప్పుడు పిల్లకేమో జబ్బు చేసింది, వైద్యుడేమో అక్కడికి తీసుకెళ్ళండి అంటున్నాడు. ఎక్కడికో తీసుకెళ్ళమన్నాడు. ఇప్పుడు చల్లగా ఉండే చోటికి తీసుకెళ్ళండి వేరే కథ చెప్పాడు అనుకో, ఆ కథకు అనుగుణంగా ఇక్కడ ఏమి ఉండదు. కానీ ఈ జయదేవుడు ఊళ్ళో ఏమున్నాయో వైద్యుడు అవే చెప్తున్నాడు. ఇక ఆయన ఏం మాట్లాడలేకపోయాడు. బండి కట్టించి పిల్లని అల్లుండి పంపించారు. 10 రోజులైంది, 15 రోజులైంది, 20 రోజులైంది, నెల అయింది. దీపిక రాలా, జయదేవుడు రాలా వెనక్కి. తల్లి తండ్రి బెంగటిల్లిపోయారు పిల్ల కోసం.
మరి ఆ పిల్లని ఎక్కడికి పంపకూడదు అనుకున్నారు. అదే. ఉత్తరాలు వస్తున్నాయి. ఒక ఉత్తరం ఎవడో మనిషి వచ్చాడు, ఆ బాగానే ఉంది, ఆరోగ్యం కొంచెం కోలుకుంది. ఎప్పుడు వస్తారు అని వీళ్ళు ఉత్తరం రాస్తే రావడం గురించి వాళ్ళ సమాధానం రాయటల్లా. 2 నెలలు గడిచిపోయినాయి. ఇక విసిగిపోయారు వీళ్ళు. ఆ పిల్లని నువ్వు లేకుండా ఉండలేకపోయారు అమ్మా నాన్న. ఓ బండి కట్టించుకుని వీళ్ళే ఆ పల్లెటూరికి పోయారు. పోయేసరికి ఈయన వెళ్ళేసరికి వాతావరణం ప్రశాంతంగా, పెద్ద విశాలమైన ఇల్లు, వాకిలి, వాకిట్లో ముగ్గులు, కోళ్ళు అవి తిరుగుతున్నాయి. ఓ పెంపుడు కుక్కుంది వాకిట్లో. బోలెడన్ని చెట్లు, వాటి నిండా పువ్వులు. అక్కడ ఇక్కడ ఓ దానిమ్మ చెట్టు, ఓ జామ చెట్టు, ఓ నేరేడు చెట్టు. వాటి మధ్యలో నుంచి కూతురు పరిగెడుతూ పువ్వులు కోస్తుంది కనపడింది ఆయనకి. పిల్ల చూస్తే ఆరోగ్యంగా నవనవలాడుతూ మన ఇంటి దగ్గర కంటే ఇక్కడే బాగుంది అనిపించేలాగా ఉంది. ఏమనాలో తెలియలే. ఇయ్యాల వారేమో రండి రండి అన్నారు. ఇంట్లో ఉన్నారు. పల్లెటూరు భోజనాలు ఏముంది, చక్కగా అప్పటికప్పుడు ఫ్రెష్గా కోసిన తోటకూర, అప్పుడే తెంపుకొచ్చిన వంకాయలతో కూరలు, భోజనాలు, పాలు, పళ్ళు, మజ్జిగ. పళ్ళకేముంటాయి, సిటీలో ఉండే పళ్ళు పల్లెటూళ్ళలో ఉండవు. ఏదో బొప్పాస్కాయలు, నేరేడుకాయలు అవి కాస్తాయి. ఇల్లు హాయిగా ప్రశాంతంగా ఉండటం, అత్తామామ ఈ పిల్లల్ని పరమ ముద్దుగా చూస్తున్నారు. ఎండకన్నేరక్కండా పెరిగిన పిల్ల మరి ఇంత దూరం వచ్చిందని. ఒక 3-4 రోజులు పోయాక ఆయనకి సిగ్గేసింది. అమ్మాయి ఏమంది, అమ్మమ్మ ఎప్పుడు వెళ్ళిపోతాం మేము, ఇంటికి వస్తావా, నువ్వు ఎప్పుడు వస్తావు అని. ఎందుకు నాన్న ఆ ఊర్లో పడి ఉండటం, ఇక్కడే హాయిగా ఉంది కదా, మీరు కూడా ఇక్కడే ఉండండి అనేసింది కూతురు. ఆయన డబ్బులు పంపల, ఊరికే అల్లుడిని ఉలిపుచ్చుకాలు ఆడాడు అంతే. ఆయన కాస్త మొహమాట పడి అల్లుడిని పక్కకి తీసుకెళ్ళి, బాబు నన్ను క్షమించు, మీ అమ్మా నాన్నని ఉంచుకునే ఉద్దేశం కానీ, మా పిల్లని మీ ఇంటికి కోడలుగా పంపే ఉద్దేశం కానీ నాకు లేవు. మాకు ఇల్లరిక పల్లుడు కావాలంతే, మా పిల్ల మాతోటే ఉండాలనుకున్నాను. కానీ మా ఇంట్లో కంటే పిల్ల ఇక్కడే ఆరోగ్యంగా, ఇక్కడే సంతోషంగా ఉంది. దానికి లభిస్తున్న గౌరవం మర్యాద చూస్తే కన్నవాళ్ళం మేము ముద్దే చేస్తాం. గౌరవ మర్యాదలు మా వల్ల లభించవు, అత్తవారింట్లో దానికి లభిస్తున్నాయి. నన్ను క్షమించు, నేను మీ అమ్మగారికి వాళ్ళకి ఏం డబ్బులు పంపలా, వాళ్ళకి అలవాటైంది, వాళ్ళు అలాగే ఉంటారులే అని అనుకున్నాను. నాకు బుద్ధి వచ్చింది, మీ ఇంట్లో నేను ఎట్లా ఉంటాను, ఇక్కడే ఏదైనా జాగా చూడు, ఓ ఇల్లు వాకిలి కట్టుకుని మేము ఇక్కడే ఉంటాం, మా పిల్లని మేము రోజు కంట చూసుకుంటూ ఉంటాం, ఆ పిల్ల మీ ఇంట్లోనే ఉంటుంది, మాకు ఇల్లరికం వద్దు, పిల్లలు పుడితే ఓ పిల్లల్ని మేము కూడా పెంచుతాం అని అన్నాడు. అన్నాక వీళ్ళ ఇంటికి కొంచెం అవతలగా ఉన్న ఒక ఎగువని ఉన్న ఒక స్థలం కొన్నారు. డబ్బులున్నవాడు తలుచుకుంటే ఏముంది, రాజు తలుచుకుంటే దెబ్బల కొదవా అన్నట్టు చకచక పెద్ద పెద్ద ఇల్లు ఒకటి కట్టారు. దీపికకి 4-6 పిల్లలు పుట్టారు. వాళ్ళ అమ్మా నాన్న వీళ్ళమ్మా నాన్న హాయిగా కలిసి పెంచుకున్నారు. అబ్బాయి అప్పుడు నెలకు ఒకసారి వెళ్ళి, వీళ్ళకి ఇల్లు వాకిలి ఉన్నాయిగా, వ్యాపార పనులు చూసుకుని మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేవాడు. హాయిగా ఉన్నారు. పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఆలోచించుకుని చేసుకోవాలి. చూడు ఎంత హాయిగా ఉందో కదా, కలికంచికి మనం ఇంటికి. నమస్తే రమ్మ గారు. నమస్తే చెయ్యి.